హలో ఆల్, టుడే మై రెసిపీ నువ్వుల బీరకాయ పచ్చడి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, కొద్దిగా శనగపప్పు అండ్ కొద్దిగా మినప్పప్పు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో కొన్ని పల్లీలు, పావు కప్ ఆఫ్ నువ్వులు వేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని వాటిలో మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అలా మిక్స్ అయిన తర్వాత దానిలో 2 ఉల్లిపాయలు ముక్కలు ముక్కలుగా కోసుకొని దానిలో వేసుకొని అవి బాగా మగ్గి ఫ్రై అయ్యేంత విధంగా వాటిని వేయించుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై కావాలి. తర్వాత వాటిలో ఒక 10 పచ్చిమిర్చి, మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువగా అయినా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి దానిలో వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. చూడండి, ఇప్పుడు పచ్చిమిర్చి ఎంత బాగా మగ్గాయో. ఇలా మగ్గిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అండ్ మనం ముందుగానే కోసి పెట్టుకొని ఉన్నాం కదా, ఆ బీరకాయ ముక్కలు వేసుకొని తర్వాత దాంట్లో కొద్దిగా చింతపండు, ముందుగానే కడిగి పెట్టుకొని ఉన్న చింతపండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లు ఉప్పు కాబట్టి ముందే వేస్తున్నాను, సాల్ట్ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత వాటిపైన మూత పెట్టి ఇలా మగ్గనివ్వాలి. చూడండి, బీరకాయ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మీరు మగ్గనివ్వాలి. అవి అలా మగ్గిన తర్వాత దానిలో ఒక 2 టమోటాస్ ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. పెద్దవైతే 2 వేసుకోండి, చిన్నవైతే 3 వేసుకోండి. చూడండి, ఇదంతా ఎంత బాగా మగ్గిపోయిందో. ఆ మగ్గిపోయిన దానిని మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా గరుగ్గా పట్టుకోండి, అప్పుడు రోట్లో దంచిన పచ్చడిలాగే వస్తుంది. తర్వాత పక్కన ఇలా పోపు వేసుకొని ఆ పోపులో పచ్చడి తిరగపోసేసుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన నువ్వుల బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది.